Hey guys, welcome back and welcome to our channel. So today I'm going to tell you equations of motion in straight line. So let's get started. So first equations of motion. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ టూ కేసెస్ ఉంటాయి కదా, ఒకటి యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉన్నప్పుడు అండ్ నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉన్నప్పుడు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, వెయిట్, ఫస్ట్ యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉన్నప్పుడు ఏం ఫార్ములాస్ యూజ్ చేయాలి? యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్నప్పుడు ఏం ఫార్ములా యూజ్ చేయాలి? సో ఫస్ట్ వన్, v is equal to u plus at. Second one, s is equal to ut plus half at square. Third one, v square minus u square is equal to 2as. Fourth one, s is equal to u plus v by 2 into t, and s is equal to u plus a by 2 into 2n minus 1. సో ఇది ఎంత డిస్టెన్స్ అడిగినప్పుడు యూజ్ చేస్తాం ఫార్ములా. ఓకే, సో తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు యాక్సిలరేషన్ 0 ఉంది, అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ యాక్సిలరేషన్ ఎప్పుడైతే 0 ఉంటుందో అప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు s బై t అవుతుంది. ఓకేనా? తర్వాత ఒకవేళ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే ఒకవేళ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయితే a ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అయింది. సో యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అంటే ఇందాక మనం చూసాం కదా, కాన్స్టెంట్ అంటే ఇన్ ద సేమ్ మీనింగ్ ఆఫ్ ద యూనిఫామ్, కాబట్టి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేయాలి ఎప్పుడు కాన్స్టెంట్ యాక్సిలరేషన్ మోషన్ ఇచ్చినప్పుడు. తర్వాత వేరియబుల్ యాక్సిలరేషన్ మోషన్స్ ఇచ్చినప్పుడు. వేరియబుల్ యాక్సిలరేషన్ మోషన్, వేరియబుల్ యాక్సిలరేషన్ మోషన్స్ అయినప్పుడు విత్ రెస్పెక్ట్ టు టైం, విత్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం ఉంటుంది, ఇంకా డిస్టెన్స్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది. సో ఫస్ట్ టైం చూద్దాం, ఫంక్షన్ ఆఫ్ టైం. ఫంక్షన్ ఆఫ్ టైం అయినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ టీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం దీంట్లో యూజ్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ t1 t2. ఓకే, ఇది ఎప్పుడు ఫంక్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు. నెక్స్ట్ when acceleration is given as function of distance, ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్ కింద ఇచ్చాడు అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎక్స్ కదా. సో ఇప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 x ఇనిషియల్ x ఫైనల్ dx. ఓకే, తర్వాత యాక్సిలరేషన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఫంక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇస్తే a ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ dv బై dx, ఇది ఒక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, ఇప్పుడు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే g. అసలు జీకి ఏంటి, జీ ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఫస్ట్ జీ అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ అనమాట. ఇది వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్. ఇది ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది, ఇట్ వాజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ డౌన్వర్డ్స్. తర్వాత ఇట్ ఈస్ జీ వాల్యూ కాన్స్టెంట్ కాదు, ఈజ్ నాట్ కాన్స్టెంట్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ is not constant, ఎందుకని ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్సిలరేషన్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ మూన్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ ఎర్త్. అంటే ఎర్త్కి వేరే ఉంటుంది,
మూన్‌కి వేరే ఉంటది అలా. సో, కాబట్టి అది కాన్స్టెంట్ కాదు. అండ్ ఒక బాడీ అనేది కిందకి వెళ్తుందంటే దానికి కారణం గ్రావిటీ. ఓకేనా? సో, యాక్సిలరేషన్ డెవలప్ అవుతుంది. ఎందుకు? ఒక పాయింట్ చూపించాను. ద యాక్సిలరేషన్ డెవలప్డ్ ఇన్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూ టు గ్రావిటీ. ఓకే? గ్రావిటీ వల్ల ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి యాక్సిలరేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే? క్లియర్? సో, నెక్స్ట్ బాడీ ఫాలింగ్ డౌన్‌వర్డ్స్. ఇప్పుడు బాడీ మనం ఇలా బాడీ ఉంది. ఇది డౌన్‌వర్డ్స్‌కి వెళ్తుంది. సో, దీంట్లో ఒక 2 కేసెస్ ఉంటాయి. అది మనం ఆ 2 కేసెస్ చూసుకుంటే మనకి క్వెషన్‌లో క్వెషన్ చదివినప్పుడు వాడు ఫాలింగ్ డౌన్ అన్నాడా? డ్రాప్డ్ డౌన్ అన్నాడా? యూ 0 తీసుకోవాలా? లేకపోతే యూ కాన్స్టెంట్ తీసుకోవాలా? అలా మనకి ఫస్ట్ అది క్లియర్‌గా ఉంటే బేసిక్స్ అప్పుడు ఈజీగా అర్థమవుతాయి. సో, అది చెప్తాను చూడండి. ఫస్ట్ బాడీ ఫాలింగ్ డౌన్‌వర్డ్స్. ఓకే? సో, ఫస్ట్ బాడీ ఫాలింగ్ డౌన్‌వర్డ్స్. ఫస్ట్ ఏంటంటే సో, ఫస్ట్ దీంట్లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకటి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఆర్ దీన్నే బాడీ డ్రాప్డ్ డౌన్ అంటామనమాట. బాడీ డ్రాప్డ్ డౌన్. సో, ఇప్పుడు దీంట్లో ఫ్రీలీ ఫాలింగ్ ఆర్ బాడీ డ్రాప్డ్ డౌన్‌కి ఏమవుతుందంటే యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతది. ఓకే? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ ఆర్ బాడీ డ్రాప్డ్ డౌన్‌కి వెలాసిటీ అనేది 0 అవుతది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయినా, బాడీ డ్రాప్డ్ అయినా. బాడీ డ్రాప్డ్. ఓకే? వెలాసిటీ అనేది 0 అవుతది. ఓకే? తర్వాత సెకండ్ కేస్ వచ్చేసరికి బాడీ థ్రోన్. బాడీ థ్రోన్ ఆర్ ప్రొజెక్టెడ్ డౌన్‌వర్డ్స్. అంటే బాడీ థ్రోన్ అంటే మనం విసురుతాం కదా! సో, అప్పుడు ఏమవుతదంటే వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వెలాసిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు బాడీని త్రో చేసినప్పుడు అంటే విసిరినప్పుడు వెలాసిటీ అనేది 0 అవ్వదు. ఈ 2 కేసెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే? ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే? ఫస్ట్ కేస్ కంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి యూ 0 కదా! యూ 0 అయినప్పుడు అంటే ఇప్పుడు ఇలా ఉంది. ఇది టీ, ఇది హెచ్, ఇది ఏ. అంటే ఏ అంటే ఒక బాడీ. ఓకే? ఇక్కడ యూ అనేది 0. 0 అయినప్పుడు ఏమవుద్ది? ఫార్ములా హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. దీని నుంచి టీ ఏమవుద్ది? టీ ఈజ్ ఈక్వల్ టు √/2h/g. సో, టైమ్ ఆఫ్ డిసెంట్‌కి ఫార్ములా ఇది. ఓకే? తర్వాత ఇంకొకటి వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ చెప్తాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెలాసిటీ ఆఫ్ స్ట్రైకింగ్ క్వెషన్‌లో ఏది అడిగినా ఆర్ ఫైనల్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ గ్రౌండ్. జస్ట్ బిఫోర్ హిట్టింగ్ గ్రౌండ్. సో, అప్పుడు వెలాసిటీ ఏమవుతుందంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √/2gh అవుతది. ఓకే? ఎందుకు? నార్మల్‌గా యూ స్క్వేర్ 0. సో, 2gh ఈ ఫార్ములా ఉంది కదా! ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్‌లో. సో, దాన్ని చేస్తే v ఈజ్ ఈక్వల్ టు √/2gh. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్స్‌కి వెళ్దాం. సో, ఫస్ట్ అప్లికేషన్. సో, ఫస్ట్ వన్ డయాగ్రామ్ చెప్తాను. ఫస్ట్ డయాగ్రామ్ వేస్తాను. ఇది గ్రౌండ్. ఒక బాడీ ఉంది. ఏ అనే బాడీ ఉంది ఇప్పుడు. ఫస్ట్ ఏమైందంటే యూ ఈజ్ ఈక్వల్ టు 0తో విత్ టైం t1 బాడీ పడింది. తర్వాత స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయి తర్వాత మళ్ళీ సో, ఇప్పుడు ఆగి నెక్స్ట్ మళ్ళీ
అంటే స్టాప్ అయ్యి తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు మళ్ళీ యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్ది విత్ టైం t2తో వెళ్ళింది. ఓకే. సో ఇది టోటల్ హెచ్, టోటల్ టైం t3. ఇది ఎక్స్, ఇది ఏమవుతుంది హెచ్ మైనస్ ఎక్స్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు దీంట్లో దాని నుంచి మనం చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్, టీ1 స్క్వేర్, ఇది t1 కదా, హాఫ్ gt1 స్క్వేర్. నెక్స్ట్ హెచ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt2 స్క్వేర్. ఓకే. తర్వాత ఇప్పుడు ఎక్స్ మనకు హాఫ్ gt1 స్క్వేర్ కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt2 స్క్వేర్. తర్వాత హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీ, కామన్ తీసుకుంటే t1 స్క్వేర్ ప్లస్ ఇది ఇక్కడ మైనస్ వెళ్తుంది, ఇక్కడ మైనస్ వెళ్తుంది కాబట్టి ఇట్స్ ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ t2 స్క్వేర్. ఓకే. తర్వాత మరి హెచ్ కూడా మనకు తెలుసు. హెచ్ ఏంటి, హాఫ్ జీ హాఫ్, సో హాఫ్ జీ gt3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్. ఓకే. సో దీని నుంచి మనం t3 కాలితే t3 కనిపెట్టచ్చు, t2 కాలితే t2 కనిపెట్టచ్చు. అండ్ t3 ఏమవుతుంది, √t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్. ఓకే. అదే t2 అయితే t స్క్వేర్ బై 3 మైనస్ t1 స్క్వేర్. జస్ట్ మనం సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఒక బాడీ ఏ అనే బాడీ ఉంది. సో అది ఇలా ప్రొజెక్ట్ అయింది విత్ ద టైం t1 అండ్ h1 డిస్టెన్స్తో. అట్ ద సేమ్ టైం ఇంకొక బాడీ ఉంది, అది కూడా ఏ అనుకోండి. అది ఇంకా కొంచెం కిందకి వెళ్ళింది ఇంకా బాగా, విత్ టైం t2 అండ్ హైట్ h2. సో ఇది సి దగ్గరికి వెళ్ళింది, ఇది బి దగ్గరికి వెళ్ళింది. సో ఫైండ్ ద సెపరేషన్ బిట్వీన్ బి అండ్ సి. సెపరేషన్ బిట్వీన్ బి అండ్ సికి అప్పుడు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చేయాలి, జస్ట్ సింపుల్ h2 మైనస్ h1 వేసుకోవడం. ఓకే. h2 మైనస్ h2 ఏమవుతుంది, హాఫ్ gt2 స్క్వేర్ మైనస్ హాఫ్ gt1 స్క్వేర్. దాని నుంచి సింప్లిఫై చేయడమే. సో నెక్స్ట్ అప్లికేషన్, ఒక బాడీ ఉంది, ఇది సేమ్ u ఈజ్ ఈక్వల్ టు 0 ఏ అనే బాడీ, h1 b t1. నెక్స్ట్ సేమ్ h2 t2, అదే ఏ అనే బాడీ. సో సికి వెళ్ళింది. సో టైం డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో సేమ్ ఏ డిఫరెన్స్ అయినా సరే ఒకటే, t2 మైనస్ t1. ఓకే. t2 ఏమవుతుంది, 2h2 బై g మైనస్ √2h1 బై g. ఓకే. ఇది ఒక ఫార్ములా. సో నెక్స్ట్ ఏంటిది, వెరీ ఇంపార్టెంట్ మోడల్. జస్ట్ ఫార్ములా చెప్తాను నేను, అదే ఫార్ములా అప్లై చేస్తే మనం వచ్చేస్తుంది. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవడం బెస్ట్. సో ఏంటంటే స్ప్లాష్ సమ్ ఉంటుంది కదా, స్ప్లాష్ ఒక బాడీ ఉంది, ఒక బాడీ వెల్లోకి విసిరినప్పుడు ఎప్పుడు సౌండ్ వస్తుంది. ఓకే. ద సౌండ్ ఆఫ్ స్ప్లాష్ వాస్ హియర్డ్ ఆఫ్టర్ టైం t ఏంటి, సో దానికి ఫార్ములా ఫస్ట్ డయాగ్రామ్ వేస్తాను. u is equal to 0, the h. A body is dropped into a well of depth h. The sound of splash was heard after time t. సో t ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే. సో దీనికి ఫార్ములా t is equal to √2h by g ప్లస్ h by velocity of sound. ఆడ క్వశ్చన్లో ఇస్తాడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ అన్నీ మెన్షన్ చేస్తారు. జస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని చేయడం అంతే. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో ఇది
డౌన్వర్డ్ మోషన్. సో బాడీ ప్రొజెక్టెడ్ వెర్టికల్లీ అప్వర్డ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అంటిల్ దెన్ bye, and also if you like this video please like, share and don't forget to subscribe. Thank you.